అంజుమన్ ఇస్లామియా భూముల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ మౌనంగా ఉండడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మైనార్టీల స్థలానికి రక్షణ కరువైందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ మైనార్టీ భూములపై కన్నేశారని, అందులో ఎమ్మెల్యే కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. ఈ నెల 10వ తేదీన శ్రీ కన్వెన్షన్లో జరిగే ఇఫ్తార్ విందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. साक्षी राले कई डेस्क में नहीं बात देखी मैं ఓకేనా స్టార్ట్ చేయనా ఇంకో ఫోన్ ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు ప్రెస్ ముందుకు రావడానికి ముఖ్యంగా 2 అంశాల గురించి మరి రావటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ గుంటూరు ప్రాపర్టీ సంబంధించిన అంజుమన్ ఆస్తుల గురించి ఏ విధంగా ఫైట్ చేస్తుందో మీరు దాదాపుగా 2-3 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. దాని గురించి పలుమార్లు ఎమ్మెల్యే గారిని కానీ, లేకపోతే అజీజ్ గారు అంటే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారిని కానీ, లేకపోతే CEO ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా ఒక స్పందన లేదు, ఎక్కడా కూడా. ఎందుకనంటే మేము ఎలాగో దాన్ని తీసేసుకుంటాము, మేము ఎవరి మాట వినము, మాకు అనవసరం. ఈ పబ్లిక్ క్రైటీరియా ఇచ్చింది కూడా, పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా ఇప్పుడు దాకా కూడా దాన్ని తీసుకోలేదు. దాదాపుగా 5,000 మంది వరకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇప్పుడు దాకా కూడా దాని గురించి స్పందన లేదు. దీంట్లో ముఖ్యంగా మీ ముందు రావడానికి ఏంటి అని అంటే, మేము ఆ రోజు ఎమ్మెల్యే గారిని, నజీర్ గారిని ఒక ప్రశ్న అడిగాం. ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఏమైంది అని అంటే, ఆయన అక్కడ ఏం చెప్పారు అంటే, మేము డిస్కస్ చేసుకుంటాము, మేమందరం డిస్కస్ చేసుకొని, మేమందరం మాట్లాడుకొని మేము ఒక నివేదిక తీసుకొని వస్తాము, ఉన్న ఇక్కడ వాళ్ళందరినీ చర్చిస్తామని చెప్పారు. చర్చ ఏమైంది, ఎవరు చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, ఇప్పుడు దాకా 1 నెల పైనే అవుతుంది, కానీ దాని మీద ఆన్సర్ లేదు. అజీజ్ గారు మరి చైర్మన్, ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, మీరు పిలిచి మాట్లాడుతానన్నారు కదా, అంటే మేము వదిలేసామని అనుకుంటున్నారేమో, వదిలిపెట్టల. దీని గురించి మా ఎమ్మెల్సీ గారు అడిగితే ప్రశ్న వేశారు. ఏంటి సార్ దీని గురించి ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వేయటం జరిగింది. దీనికి సమాధానం ఏంటి సార్, దీన్ని ప్రాపర్టీ తీసుకుంటున్నారా మీరు, ఏంటి అని అంటే, అవును మేము తీసుకుంటున్నాం అన్నారు. దాని గురించి చర్చ జరగలేదు. ఎందుకనంటే లడ్డూ విషయం వచ్చి దీని గురించి చర్చ జరగలేదు. మా ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు అడిగితే దాని గురించి స్పష్టంగా మేము తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ మేము అడుగుతుంది ఒకటి, మేము ప్రొసీడింగ్స్ అడుగుతున్నాం, మేమేం అడగట్లేదు. మీరు 33 సంవత్సరాలు మేము లీజ్కి తీసుకుంటాం అంటున్నారు. లీజ్ అనే విషయం ఎక్కడా కూడా రాలేదు. మరి దానికి వెళ్ళాల్సిన ప్రొసీడింగ్స్ ఎక్కడ కూడా కరెక్ట్గా లేవు. మరి మీరు తీసుకుంటుంది ఏదో ప్లాన్ కూడా వేశారంట. ఎవరు, లోకేష్ గారు ప్లాన్ వేశారు. ఏంటి ఇక్కడ ఏం కడుతున్నాము, ఎలా కడుతున్నాము, దీన్ని తీసుకున్నాం, ఏదో మీ ప్రాపర్టీ అది, మీరు ఎలా పడితే అది చేయడానికి. మైనార్టీలు లేరంటారా, మీకు కూడా రేపటి రోజు ఎలక్షన్ రాదంటారా, లేకపోతే మైనార్టీ ఓట్లతో మీరు గెలవలేదంటారా? నాకు అర్థం కాదు ఈ ప్రభుత్వానికి. ఏదో మేము వాళ్ళని ఎలాగైనా మోసం చేయొచ్చు. నిజంగానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు అండగా ఉంటాము, చేస్తామని చెప్పి గెలిచిన దగ్గర నుంచి 4% రిజర్వేషన్ లేదు, వక్ఫ్ బిల్కేమో మీరు మద్దతు ఇచ్చారు. మరి అలాగే ఈ రోజు 71.57 ఎకరాలని కాజేస్తున్నారు. 2,233 ఎకరాలు మల్లైపాలెంలో ఉన్న ఇవన్నీ ఏం చెప్తున్నారు, డెవలప్మెంట్, ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఇవన్నీ ఏంటంటే పేర్లకి మాత్రమే.
ఎక్కడా కూడా చేసే పరిస్థితిలో లేదు ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు ఈ రోజు ముందుకు రావడానికి కారణం మీకు వాళ్ళ గురించి తెలియటానికి మీ ముందు వచ్చి పెట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు, మైనారిటీల్ని మోసం చేస్తున్నారు, మైనారిటీలకి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇంకా మిన్నగా చేస్తారని చెప్పి మీకు అవకాశం ఇస్తే ఈ రోజు మైనారిటీ గొంతుల మీద వాళ్ళని నొక్కి, అది కూడా కాళ్ళతో, ఎందుకనంటే మీకు ఎన్నోసార్లు చెప్పారు మళ్ళీ మేము కొనే పరిస్థితిలో లేము, మాకు అంత స్తోమత లేదు, మైనారిటీలకు అంత స్తోమత లేదు, మేము ఆర్థికంగా ఎవరు బలపడలేదు. మీరు నిజంగానే చెయ్యాలి అని అనుకుంటే ప్రొసీడింగ్స్ ప్రకారంగా పోండి. ఎందుకు ప్రొసీడింగ్ ప్రకారంగా ఎందుకు ముసుగులో గుద్దులాట్లుగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం? నిజంగానే ఇక్కడ ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి లేదు, వన్ టైం ఎమ్మెల్యే అని అర్థమైపోయింది, ఈవీఎంతో గెలిచాను అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అందుకోసం నేను ఓట్లతో గెలవలేదు, చేయలేదు, నేను ఎవరికైనా భజన చేయాలి అని అంటే ఈవీఎంలకే నేను భజన చేయాలి, ఈవీఎంల వల్ల గెలిపించిన వాళ్ళకి నేను భజన చేయాలి అని చెప్పి ఆయన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ లోకల్లో అరే నిజంగా నేను అంజుమన్ ప్రాపర్టీయే తరతరాలకి నాకు ఇదే నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చేస్తారు అని చెప్పి ఎక్కడా కూడా ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి లేదు. మరి ఈ విధంగా పాలన చేస్తుంటే ఏంటి మీకంటే భయం లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరే వస్తారని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఉందా? అంటే మళ్ళీ ఈవీఎంలకు పూజ చేద్దామని అనుకుంటున్నారా? ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు. ఏం మెసేజ్ ఇద్దామని? ఇక్కడ ఉన్న మైనారిటీలు దాదాపుగా మీరు చూసుకుంటే 60,000 మంది మైనారిటీలు ఓన్లీ 1 టౌన్ లో ఉన్నారు, 30,000 మంది మైనారిటీలు 2 టౌన్ లో ఉన్నారు. ఈ ప్రాపర్టీ సంబంధించి దాని మీద వచ్చిన ఆదాయం సంబంధించి ఇక్కడ వాడతారు, చేస్తారు, అన్ని చేస్తారు. నేను ఒకటి అడుగుతానండి, మీకు ఆర్థికంగా బలపరచడానిక ఇక్కడ మైనారిటీలు అందరూ ఓట్లేసి గెలిపించింది మిమ్మల్ని? ఆయన ఇంకో ఈ విషయం ఒకటైతే మళ్ళీ అంజుమందే నేను వెళ్ళటం కుదరలేదు, కానీ ఒక మాట చెప్తాను చూడండి, అంజుమన్ ఈద్గా ఎంత పవిత్రం అండి, ఎంత ఇంపార్టెంట్ అండి. ఏంటి మీరు కూడా ఒక మైనారిటీయే అన్నా, గుర్తుపెట్టుకోండి అన్నా, మీరు ఒక మైనారిటీ అన్నా. ఈద్గా ప్లేస్ లో పర్మనెంట్ స్ట్రక్చర్ వేస్తున్నారే, మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. నిజంగానే మీకు ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా ఉందంటే బర్రెగొడ్డు మీద వర్షం పడినట్టుంది పరిస్థితి. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే లేడు, చాతకానోడు ఎమ్మెల్యే, దద్దమ్మే ఎమ్మెల్యే, ఏం చెప్పినా నూరి ఫాతిమా చెప్పినా నాకు అనవసరం, నా డబ్బులు నాకు కావాలి, నేను నింపుకోవాలి, నేను 1 టైం ఎమ్మెల్యే సంపాదించుకొని పక్కకు పోవాలి అనేది తప్ప ఇంకొక మాట ఏమైనా వస్తుందో చెప్పండి నాకు ఒక్కసారి. మంచోడు రా బాబు ఎమ్మెల్యే, ఏదైనా చేస్తున్నారా ఎమ్మెల్యే? రోడ్లు డ్రైన్లు అంటే నేను ఒకటి అడుగుతానండి, మొన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళానండి, నేను కూడా వెళ్ళొస్తే రోడ్లు డ్రైన్లు అనవసరమైన చోట్ల మీకెవరు జేబులు నింపుతున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు తప్ప, వాళ్ళ దగ్గరికి వేస్తున్నారు తప్ప, నిజంగానే ప్రజలు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు దాకా పీకల వాగు ఎందుకు కంప్లీట్ చేయలేదండి? సరే ఆ విషయం అంతా పక్కన పెట్టండి. ఈద్గాలో మేము చెప్తుంది ఒకటే, మీరు ఏదో పర్మనెంట్ స్ట్రక్చర్ వేశారు చూడండి, ఒకవేళ ఒక 1 వీక్ లో అంటే రంజాన్ నమాజ్ చదివే ముందు తీయకపోతే నాకు లా అండ్ ఆర్డర్ గురించి సంబంధం లేదు, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పగలగొట్టకుండా మేము వదిలిపెట్టాం. అది కూడా చెప్తున్నాను, మీకు హెచ్చరిస్తున్నాను. మీరు చెయ్యకపోతే మేము చేసి చూపిస్తాం, ఏం పర్లా, మమ్మల్ని జైల్లో వేస్తారా వేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను మైనారిటీల కోసం, ప్రజల కోసం మీకు ఓట్లు వేశారు, కానీ మేము రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు మీరు చేస్తే స్వచ్ఛందంగా ఎవరికి ఇచ్చారో మీ జేబులు నింపే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అదెవరో హోటల్ కోసమే దేనికోసమే తీసుకున్నారు కదా, అది మీరు తీయించండి. తీయిస్తే ఇజ్జత్ ఉంటుంది, కొంచెం వాల్యూ ఉంటుంది. మీరు తీయించకపోయారా ఆ డబ్బులు ఏమంటారంటే ఆ డబ్బులు మేము సంక్షేమం కోసం వాడుతున్నారు. ఏం వాడుతున్నారయ్యా మీరు? ఏం వాడుతున్నారో చెప్పయ్యా ఒకసారి లెక్క తీసుకుండ్రా, మినిట్ బుక్ తీసుకుండ్రా. మీ దగ్గర ఉన్న మీ అంజుమన్ ప్రాపర్టీకి సంబంధించిన మీ దగ్గర ఉన్నవి ప్రతి ఒక్కటి బయటికి తీసుకుండ్రా. చర్చకి రండి, మేము రెడీ, మేము ముందు కూర్చుంటాం, చర్చకు రండి. ఇప్పుడు దాకా ఏదో కమిటీ పెట్టి మాట్లాడతానని చెప్పిన వ్యక్తి ఏంటి 29వ తారీఖున డిసెంబర్ 2025లో ఏమన్నారంటే IAS IPS ఆఫీసర్లు ఎవరెవరు మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరితో పాటు కూర్చొని సమీక్షగా ఏం చేస్తానని నేను చెప్తానని చెప్పాడు. ఒకసారి అయిపోయింది, స్వాహా. నెక్స్ట్ మళ్ళీ మొన్న మేము అంజుమన్ రోజున అడిగితే ఆ రోజు అందరిని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి స్వాహా. వదిలేస్తాం అనుకుంటున్నారేమో, వదిలిపెట్టాం. లా అండ్ ఆర్డర్ కోర్టు ద్వారానే వెళ్తున్నాము. అలాగే ఇంకా రాబోయే కాలంలో కార్యాచరణలు ఖచ్చితంగా ఉంటాయి.
ఇంకో విషయం ఏంటంటే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, మీరు ఒకవేళ చేయకపోతే, అది మీరు తీయించకపోతే, ఏదో షెడ్లు వేశారు, కార్ షెడ్లు వేశారు, పోనీలే ఏదో ఇన్కమ్ వస్తుంది కదా, ఏమైందిలే మా ఎమ్మెల్యే గారు అసలే పేదవాడు, మా ఎమ్మెల్యే అసలే సంపాదించుకోవాలి, ఆయన టార్గెట్ 200 కోట్లు ఉంది, ఆయన టార్గెట్ ఇది ఉంది, మరి ఆయనకు అవకాశం ఇద్దాలి, పాపం ఆయన ఖర్చు పెట్టి మరి బాగా ఇబ్బందుల్లో ఉన్నాడే అని చెప్పి అనుకున్నాం. కానీ అలా అని మితమీరిపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తిలో మేము లేము. ఇంకో విషయం ఏంటి అంటే, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ప్రతి చోట కూడా మరి ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు సూపరు, మా ఎమ్మెల్యే గారు డూపరు అని చెప్పుకొని తిరుగుతున్న పెయిడ్ బ్యాచ్ ఏ బ్యాచ్, నేను ఒక మాట చెప్తాను చూడండి, కుక్కలు ఉన్నాయండి, కుక్కలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప కుక్కలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లా. ప్లస్ ఇంకోటి, స్ట్రీట్ లైట్లు అంటున్నారు, ఉన్న చోట్ల వెళ్ళి ఏం ఫోటోలు దిగుతాయా? లేని చోట్ల మేము అంటుంది, ఉన్న చోట్ల ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి, లేని చోట్ల ఎక్కడ ఉన్నాయి చూడండి అంటున్నాం. ఇంకో విషయం, మరి ఎమ్మెల్యే గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాఫియా జరుగుతుంటే ఏం చేస్తున్నారు? రేషన్ మాఫియా తెలియదని అనకండి ప్లీజ్, ఇది బాగోదు. ప్రతిసారి కూడా ఏ విషయం, అంజుమన్ గురించి నాకు తెలియదు అంటారు, ఏమన్నా కూడా నాకు తెలియదు అంటారు, నాకు సంబంధం లేదంటారు. మీకు సంబంధం లేదు అనే మాట తీసుకుని రాకండి. మీరు చెప్పారు చూడండి, లైట్లు ఎక్కడెక్కడ లేవు ఉన్నాయి అని చెప్పి మీ వాళ్ళతో చెప్పించారు కదా, ఆ లైట్ల విషయమే ఎలగట్లేదు అని చెప్పి రాత్రి వెళ్తే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి చూడండి ఎంత మీరు ఈ మాఫియా ఎంత వరకు ఎప్పటి నుంచి జరుగుతుందో. పేదవాడు తినాల్సిన భోజనాన్ని మీద కూడా మీరు ఇస్తుందే అంతంత మాత్రం, వాళ్ళ కడుపు మీద కూడా కొడుతున్నారు అని అంటే అసలు ఏ విధంగా ఉంది మీ పరిపాలన? గుంటూరు తూర్పులో నాశనం చేసి పెడుతున్నారు, నాశనం. ప్రజల్ని పట్టించుకోరు, నియోజకవర్గాన్ని పట్టించుకోరు, ప్రజల సమస్యల్ని పట్టించుకోరు. ఆఫీస్లో నేను కూర్చుంటానండి, ఆఫీస్లో అందరం కూర్చుంటాం. ఆఫీస్లో కూర్చున్నంత మాత్రం పనులు జరగవు, రోడ్డు మీద ఉండాలి, వెళ్ళాలి. మీరు గత ఎమ్మెల్యేస్ని ఒకసారి క్రైటీరియా తీసుకోండి, అందరినీ పక్కన పెట్టేస్తే ఏం ప్రయోజనం? ఒకసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంజుమన్ గురించి మాత్రం మీరు ఖచ్చితంగా దాని గురించి వినతి పత్రం ఇవ్వండి. ఏంటి ఇప్పుడు దాకా ఏం జరిగింది? ఇవ్వలేకపోయారా? యూఆర్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్. ప్లస్ దాని గురించి మేము లీగల్గా వెళ్తాం, ఖచ్చితంగా దాని నుంచి నోటీసులు మీకు చేస్తాయి. దాని గురించి సెకండరీ. ఎవరైనా తీసుకున్నా కూడా, నేను చెప్తున్నాను, ఎవరైనా తీసుకున్నా కూడా రానున్న రోజుల్లో పరిగెత్తిస్తాం అక్కడి నుంచి. ఎవరెవరు 3 సంవత్సరాల్లో మీరు కట్టేది లేదు, సచ్చేది లేదు, ఖచ్చితంగా పరిగెత్తిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేనండి, అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కడదామని చెప్పి మరి ఆయన పోర్టల్లో దాంట్లో ఇలాగా ఇది ఇచ్చారు, 71.57 ఎకరాలు. అది కూడా ఏమో మన కొత్తగా కట్టిన హైదరాబాద్ వెళ్ళే హైవే మీద, అమరావతి పై నుంచి వెళ్ళే దాని మీద మేము చేస్తున్నాము, ఇంత చక్కగా ఇండస్ట్రియల్ పార్క్ కడుతున్నాం అని చెప్పి ఒక ప్రణాళిక ఎవరికి చెప్పించారు? అంజుమన్ భూములే, ఇది చూసుకోండి ఈజీగా. ఇక్కడ ఏం చెప్పలేదు, అది మేము అంటుంది, మేము అడుగుతుంది అదే, స్పష్టత లేదు. అందుకోసం వినతి పత్రం ఇవ్వండి అంటున్నా నేను. దాని మీద కరెక్ట్ గా వినతి పత్రం కానీ స్వాతి పత్రం కానీ దాని మీద ఇచ్చారనుకోండి, మేము అసలు మాకు అర్థమైంది కదా మీరు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. క్లారిటీ లేని విషయం గురించి మరి ఎందుకు లోకేష్ గారు అంత ఇదవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే సార్ పోర్టల్లోనే ఉందండి, ఇది లోకేష్ గారి పోర్టల్లో నుంచి తీసింది. ఇదేదో మేము డిజైన్ చేయలేదండి, మాకు అంత అవసరం లేదు, మేము డిజైన్ చేసింది కాదు. ఇది లోకేష్ గారి పోర్టల్లోనే, దాంట్లోనే ఇది మేము చేస్తున్నాం అని చెప్పి స్పష్టంగా ఉంది. అయితే దీంట్లో ఇంకోటి అని నేను చూపించాను మీకు. అంటే అదే ఐటీ పార్క్ అని చెప్తున్నారు, కానీ మళ్ళీ 1 రూపాయికి ఎకరం ఎవరికి ఇస్తారో తెలియదు, 99 పైసలకి ఎవరికి ఇస్తారు, నా ఇష్టం నా సొత్తు అంటున్నారు. అది మీ సొత్తు కాదు, అది అంజుమన్ ప్రాపర్టీ, పేదవాళ్ళే మైనార్టీల సొత్తు కాబట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ప్రాపర్టీ అయితే మీరు ఎలా ఇచ్చుకున్నా పర్లేదు, ఇది మీ ఇల్లు కాదు కదా. 5 సంవత్సరాలు రాజకీయాలు ఎవరైనా కూడా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఓట్లు అడగాలి, మళ్ళీ గెలవాలి, చేయాలి. మైనార్టీ ఓట్లు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి.
ఓన్లీ నేను అంటుంది ఏంటంటే మీరు ఓట్లు మీ కమ్యూనిటీ వైజ్ గానో లేకపోతే మీకు సాలిడ్ గా ఉన్న వాళ్ళతోనో కాదు, మీరు మైనార్టీ ఓట్లతో గెలిచారు కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి. దీని గురించి మేము కలెక్టర్ గారిని కలుస్తామండి. కలిసి ఒకసారి అడుగుతాం అసలు ఏం జరిగింది, మేము ఇచ్చిన దాన్ని మీరు ఏం క్రైటీరియా తీసుకున్నారు అని చెప్పి వాళ్ళని అడిగి, ఆ, ఎందుకంటే కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఖచ్చితంగా దీన్ని కాపాడుతాం, చేస్తాము, మేము అండగా ఉంటామని చెప్పి. చూద్దాం మాకు అండగా ఉంటారో లేకపోతే వాళ్ళ ప్రభుత్వానికి అండగా ఉండి సొత్తుగా మారి చేస్తారో చూద్దాం. దేని గురించి అండి? ఈద్గా అదే ఖచ్చితంగా ఫస్ట్ మేము శాంతియుతంగానే చేస్తాం. ఏది కూడా మేము తొందరపడి చేయవండి, మా తత్వం అలా కాదు. ముందు కలెక్టర్ గారిని కలుస్తాము, చెప్తాము, అన్ని చూస్తాం. గ్రీవెన్స్ మండే వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారికి కలిసి చెప్పి, గ్రీవెన్స్ అని ఎందుకు పర్టికులర్గా అంటున్నామంటే మేము లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతామో తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. గ్రీవెన్స్ లో అయితే స్పష్టంగా మేము ఇచ్చినట్టు చేసినట్టు మేము చెప్పినట్టు ప్రజలకు కూడా తెలిసిద్దిగా. ఏదో తూతూ మంత్రం వెళ్ళాము, ఒక 1-to-1 కూర్చున్నాము, మాట్లాడాము అని అంటే 1-to-1 కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏదో మేము చేస్తాం అంటారు తప్ప వాళ్ళు చేసే పని లేదు, ఏది లేదు. సో మేము గ్రీవెన్స్ రోజే వెళ్తాము, స్పష్టంగా చెప్తాము. చెయ్యకపోతే మాత్రం లా అండ్ ఆర్డర్ మాత్రం మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా ఖచ్చితంగా మేము పగలగొట్టేదే. ఎప్పుడు మీరు రంజాన్ ఇంకొక 14 రోజులు ఉందండి. ఈ 14 రోజులు నెక్స్ట్ మండే మేము గ్రీవెన్స్కి వెళ్ళి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాము. దాని తర్వాత ఒక 1 వీక్ టైం ఉంటుంది. ఆ 1 వీక్ టైంలో మీరు చేయకపోతే మాత్రం మేము చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. 10వ తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇఫ్తార్ దావత్కి గుంటూరుకి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మైనార్టీ ఎక్కువ ఉన్న జిల్లా ఇది. సో జగన్మోహన్ రెడ్డి గారు 10వ తారీఖున సాయంత్రం మరి ఇఫ్తార్ దావత్లో ఆయన పాల్గొంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. శ్రీ కన్వెన్షన్లో మరి ఆ ప్రోగ్రామ్ని మేము ఇది చేస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడ అక్కడ జరుగుతున్న అవన్నీ మొత్తం చూసుకొని ఖచ్చితంగా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు.